नाजरीन आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। रियासती वजीर हरीश राव का जिले संगारेड्डी का दौरा। टीपीसीसी सदर रेवंत रेड्डी की हाथ से हाथ जोड़ो यात्रा 21वें दिन में दाखिल। भैंसा में आरएसएस की रैली। और भद्राचलम एक्साइज चेक पोस्ट पर तनकी मुहिम के दौरान 71 किलो गांजा जब्त। रियासती वजीर हरीश राव ने संगारेड्डी का दौरा किया। संगारेड्डी कलेक्ट्रेट में अराजी के पट्टेजात तकसीम किए गए और ग्रीन बेल्ट के नीचे उगाए गए दरख्तों का जायजा लिया गया। जिला कलेक्टर ने शरद को ISO सर्टिफिकेट दिया। अपने दौरे के मौके पर वजीर ने जिले पंचायत के अफसरान के रवैये पर बरहमी का इजहार किया। कौमी शहरा पर तूफानी पानी के बहाव पर अदम इत्मीनान का इजहार किया और हुक्काम को फौरी तौर पर मसला हल करने का हुक्म दिया गया। హరితహారం పేరు మీద 270 కోట్ల మొక్కలు పెట్టే ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దాని ఫలితాలు కూడా వచ్చినాయి. ఫలితాలు మనకు మనం చెప్తలేము. కేంద్రంలో ఉండే అటవీ అభివృద్ధి శాఖ చెప్పింది తెలంగాణ 7% చెట్లు పెంచింది, 7% గ్రీన్ కవర్ ఏరియా పెరిగింది తెలంగాణలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే మనల్ని అభినందించి ఇతర రాష్ట్రాలు కూడా మనలాగా చేయమని చెప్పారు. అంటే ఈ రకంగా ఈ రంగం ఆ రంగం కాదు, అది సంక్షేమమైనా అభివృద్ధి అయినా చెట్లు పెంచేదైనా అన్నింటా తెలంగాణ ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఆదర్శంగా నిలిచింది. అందుకే ఇవాళ ఒక నానుడు ఉంది దేశంలో, నేడు తెలంగాణ ఆచరిస్తుంది, రేపు దేశం అనుసరిస్తుంది. తెలంగాణ ఇవాళ ఏం చేస్తే రేపు దేశం అంతా అదే చేస్తుందన్నంత గొప్పగా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో అక్కడ రైతులు అడుగుతున్నారు, తెలంగాణ తరహాలో మాకు కూడా రైతు సంక్షేమ పథకాలు కావాలి, తెలంగాణ తరహాలో చెరువులు బాగు చేయాలి, తెలంగాణ తరహాలో కరెంటు ఇవ్వాలి, తెలంగాణ తరహాలో అని ఇట్లా ప్రతి దాంట్లో తెలంగాణ హ్యాస్ బికమ్ ఏ మోడల్ అండ్ ఎగ్జాంపుల్ టు ద కంట్రీ. ఇంత గొప్పగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయాం. సరే, మీరు ఎండలో ఉన్నారని నేను ఎక్కువ ఉపన్యాసం కొట్టి మిమ్మల్ని విసిగించాను, కానీ ఇవాళ సంగారెడ్డి కలెక్టరేట్లో ఒక్కొక్క డిపార్ట్మెంటు కొన్ని చెట్లను దత్తత తీసుకొని ఆ చెట్లు అక్కడ పరిరక్షించడం కూడా మీ బాధ్యతగా తీసుకొని ఖాళీ ఉంటే మొక్కలు పెట్టడం, పెట్టిన మొక్కలను కాపాడేటువంటి బాధ్యత ఆయా శాఖలు కలెక్టరేట్లో పంచుకొని తమ బాధ్యతను తీసుకోవడం చాలా చాలా సంతోషం. అయితే ఈ బాధ్యత నోటి మాటగా కాకుండా ప్రతిజ్ఞగా చేద్దాం. तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत रेड्डी की राजन्ना सिरिसिल्ला जिले के वेमुलवाड़ा हलके में हाथ से हाथ जोड़ो यात्रा मुनक्किद की गई, जो कि 21वें दिन में दाखिल हो चुकी है। इस मौके पर रेवंत रेड्डी ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि वेमुलवाड़ा राजन्ना को भी वजीर आला के चंद्रशेखर राव ने धोखा दिया है। उन्होंने कहा कि ये कहना गलत है कि मंदिर की तरक्की होगी। उससे कबल कांग्रेस के दौरे हुकूमत में मंदिर की तरक्की हुई थी। उनका कहना था कि हुकूमत मिड मानवरी कोई मुतासरीन को मुआवजा देने के मामले में भी ताख़ीर कर रही है और इसके अलावा शादी का पैकेज भी नहीं दिया जाता। शराफत के लिए अखलाकियात R&R शुदा शादीशुदा लड़कियों को क़बाइलों के अखलाक। रेवंत एक मरतबा फिर KCR हुकूमत से नाराज़गी का इजहार किया। TPCC के सदर रेवंत रेड्डी ने
बोताराम रिजर्वायर का भी मुआयना किया। इस मौके पर उनके हमरा साबिक रुकने पार्लियामेंट पूनम प्रभाकर और दीगर थे। मुकामी अफराद ने रेवंत से बात की। उन्होंने कहा कि आबी ज़खायर का काम 8 साल से मुकम्मल नहीं हुआ है और उन्हें डैम बनाने, पुल बनाने और 135 मुतासरा ख़ानदानों को मुआवजा देने की अपील की गई। रेवंत रेड्डी ने कहा कि अगर 5 करोड़ खर्च हो जाएंगे तो काम मुकम्मल हो जाएंगे। मुकामी अफराद का कहना है कि काम मुकम्मल होने की सूरत में कोनपुर, सोरमपेट, पोतारम और कुड़मिया के किसानों को पानी सरबराह होगा। పదే పదే హిందుత్వం గురించి, హిందుత్వమే దానికి వాళ్ళే పట్టాదారులు అన్నట్టుగా ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తే ఈరోజు పార్టీ ప్రెసిడెంట్, పార్లమెంట్ సభ్యుడు. కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు. పర్యాటక శాఖ కిషన్ రెడ్డి దగ్గరనే ఉంది. అంటే సంబంధిత శాఖ కేంద్ర మంత్రి తెలంగాణ వాడే, ఈ ప్రాంతం వాడే పార్లమెంట్ సభ్యుడు, ఈ ప్రాంతం వాడే పార్టీ అధ్యక్షుడు. ఆయన కూడా ఒక్క రూపాయి తీసుకురాలేదు. అంటే దేవుడి పేరు మీద రాజకీయాలు, ఓట్లను కొల్లగొట్టడమే తప్ప నిజంగా దేవుడికి, భక్తులకు సేవలు అందించాల్సిన ఆలోచన బండి సంజయ్ గారికి, భారతీయ జనతా పార్టీకి లేదు. ఇలాంటి వాళ్ళను నమ్మి మోసపోవద్దు. వీళ్ళకు ప్రతిదీ ఎన్నికలలో గెలుపు లాంటి ఆట వస్తువుగానే ఉంది. అది గుడి అయినా, దేవుడైనా, ప్రాంతమైనా వీళ్ళందరూ కూడా ఎన్నికలల్లో గెలవడానికి ఉపయోగపడే ఆట వస్తువుగానే చూస్తున్నారు. ఇది భక్తుల యొక్క విశ్వాసం. మొదట మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో దేవుడికి సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎంపీగా గెలిచి ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడి నిధులు తీసుకురావాలి. అలా కాని పక్షంలో 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రంలో పర్యాటక శాఖకు కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. కిషన్ రెడ్డి గారే పర్యాటక శాఖ మంత్రి కాబట్టి అదనంగా 500 కోట్లు తీసుకొచ్చి వేములవాడ రాజన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కూడా డిమాండ్ చేస్తున్నారు. सरफ खास ट्रस्ट के साहबजादों आसिफ जाही ख़ानदान के निज़ाम अव्वल से निज़ाम शशम तक और मजलिस साहबजादा निज़ाम हश्तम शहजादा मीर बरकत अली ख़ान सिद्दीकी ने चौमोहल्ला पैलेस के करीब उर्दू मस्कन में एक यादगारी तकरीब मुनक़िद की गई। इस मौके पर नवे निज़ाम शहजादा अज़मत जाह के अहल खाना ने अपनी वफादारी और एकजहती का ऐलान किया। उन्होंने कहा कि शहजादा अज़मत जाह बहादुर तख्त के सही वारिस हैं और उसके मुस्तहिक हैं। निज़ाम अव्वल से निज़ाम शशम तक आसिफ जाही ख़ानदान के ख़ानदान सरफ खास ट्रस्ट के अरकान ने कहा, जिनका ताल्लुक़ निज़ाम के ख़ानदान से नहीं है वो उस ओहदे पर मुस्तहिक नहीं हो सकते। और मजलिस साहबजादगान मीर सलामत अली खान ने कहा कि साहबजादा आसिफ जाही के ख़ानदान वालों के लिए एक इस्तिलाह है। निज़ाम आसिफ जाही हुक्मरानों का सरकारी लक़ब था। आसिफ जाही ने कहा कि ख़ानदानों के सिर्फ साहबजादे ही निज़ाम के ख़ानदान के सरकारी वारिस हैं। ये कभी नहीं हो सकता, लेकिन कुछ लोग ये साजिश करकर बहुत सारे, मैं भी लगा सकता हूँ, मैं ग्रेट ग्रैंडसन ऑफ फसालचंद का पुत्र हूँ, मैं भी लगा सकता हूँ, समझ लीजिए। तो ये सब ऐसी बातें हैं जो लोगों ने फायदा उठाने की खातर अपने नाम का इस्तेमाल करके लोगों को, अब आपको बता दूं, मैं एक साहब ने फोटो ली एक ऐसी शख्सियत के साथ जिसके साथ खड़े रहना उनके लिए कभी मुमकिन ही नहीं था जिंदगी में। और उसका ये ट्रस्ट डीड के अकॉर्डिंग अगर काम नहीं किया गया, कहीं अगर ट्रस्टी के साथ छेड़ाछेड़ी की गई तो उसको बख्शा नहीं जाएगा। हम कभी खामोश नहीं बैठेंगे। मैं आपको बता दूं कि मैं सबसे पहला शख्स होऊंगा जो भूख हड़ताल पे बैठूंगा और आप मेरा साथ देंगे। रौनक यार खान का यहाँ कोई मामला नहीं है साहब, क्योंकि रौनक यार खान न तो हमारे खानदान से कोई ताल्लुक है, ना कोई कबीले से ताल्लुक है। ये महब अली पाशाह की बेटी की नस्ल है बोल के आप बोल रहे हैं, ना कभी उन्होंने अपना शिजरा पेश किए, ना तो जो लोग इनके पीछे जो काम कर रहे हैं ना वो लोग पेश किए। क्योंकि इनकी जो आदत है आजकल कि शुरू से अपने आप को हम
बहुत बड़े आदमी, हम सदर साहिबजादा खान हैं, हम 30 साल से हम वाइस प्रेसिडेंट की गद्दी पे रहे, हम जो चाहे करते। और इनके पास एक जनरल सेक्रेटरी साहब है जो खुद को बोलते हैं जनरल सेक्रेटरी साहब, उनको लायक अली खान रशीद उनको दिए हैं राइट्स करने के लिए। तो मैं उनसे ये पूछना चाह रहा हूँ कि लायक अली खान रशीद जो काम किए हैं क्या लीगल थे क्या उन्होंने? पहली चीज़, जो आपने 268 ऑफ 2004 बॉडी का लंबरदार की जो पेपर में वगैरह में जो इशू किया है, उसमें कई लायक अली खान का रशीद का नाम है तो मेरे को बता दीजिए, या नहीं तो मैं आपको तफसील से बता देता हूँ। वो बॉडी थी मुजफ्फर अली खान, डॉक्टर मुजफ्फर अली खान सदर साहिबजादा खान थे, उसके जनरल सेक्रेटरी दाऊद अली खान थे। वो अगर आप जो आप कह रहे हैं कि पूरे मर चुके, बाहयात थे दाऊद अली खान, जिसने राइटिंग में और उनकी वीडियो क्लिप मेरे पास है, हशमत अली खान को दिए हैं कि आप इसको अमेंडमेंट करिए और अपने बॉडी को फिर आगे लेके जाइए, काम करिए, बल्कि हमको दिए। और आज ये लोग जो अपने मफाद के लिए जो हरकत कर रहे हैं, पूरे ख़ानदान को गुमराह कर रहे हैं, हम नए निज़ाम बना रहे हैं। आपको कोई राइट्स नहीं दिया, ये आपका काम नहीं है नए निज़ाम डिक्लेयर करने का, वो तो उनके ख़ानदान का काम है। और फर्स्ट पॉइंट तो वो शहजादी असरा जहाँ का काम है, क्योंकि उनके वारिस है, मुकरम जहाँ के वारिस है जानशीन है, और जिसको उस्मानी अली खान 1960 में नाम रखे हैं और 1982 में हमारा शिजरा आसिफ जाई शाया हुआ, उसके अंदर आप उठा के देख लीजिए कि 1960 में अजमत जहाँ का जो नाम रखी हुई है उस्मानी अली खान बहादुर ने रखी है। हम उसको एक्सेप्ट करते हैं और हमारे वही रहेंगे नए निज़ाम, हम मरते में उनके साथ। जो नंबर आया ना वो 1089 के बारे में बता रहा हूँ, वो पेपर मेरे पास मौजूद है, अगर आप बोलते तो पेपर भी आपको क्लिप बता देता हूँ, आप अगर बताना चाहो। बीजेपी के रियासती सदर बंडी संजय ने रियासती हुकूमत से मुतालबा किया है कि वो फौरी तौर पर पे रिजर्वेशन कमीशन कायम करें और मुलाजिम और माविन असातिज़ा को 1 जुलाई से बढ़ी हुई कीमतों के मुताबिक तनख्वाहें अदा की जाएं। उन्होंने तनकीद करते हुए कहा कि मुलाजिमीन के हुकूक सल्ब किए जा रहे हैं। उन्होंने अपील की कि 9 तारीख को होने वाले काबीना इजलास में फंड्स मख्तस करने के बारे में फैसला लिया जाए, जो पहले किए गए वादों पर अमल दरामद के हवाले से हैं। अगर ऐसा ना किया गया तो अवामी तहरीक चलाई जाएगी। 7 రోజుల క్రితం ప్రభుత్వ ఆరోపణ ప్రకారము ఆత్మహత్య, కుటుంబ సభ్యుల మా యొక్క హత్య, వీటి హత్య జరిగి 7 రోజులు అవుతున్నది. ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వస్తు మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారుడు శ్రీలందర్ గాంధీగా 7 రోజుల క్రితం ప్రభుత్వ ఆరోపణ ప్రకారము ఆత్మహత్య, కుటుంబ సభ్యుల మా యొక్క హత్య, వీటి హత్య జరిగి 7 రోజులు అవుతున్నది. ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వస్తు మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారుడు శ్రీలందర్ గాంధీగా यदाद्री भुवनगिरी जिले रामन्नापेट मंडल वेलंकी गांव के सरपंच एडला महिंदर नकरेकल एमएलए चेरमूर्ति लिंगैया के साथ जाती फंड से 9 तामीरशुदा ग्राम पंचायत इमारत का इफ्तिताह अंजाम दिया। इस मौके पर वजीर बरखी जगदीश्वर रेड्डी ने कहा कि रियासती वजीर आला के चंद्रशेखर राव ने देहात की तरक्की के लिए कई तरक्याती स्कीमात का इनेकाद अमल में लाया है और उन सबको बर वक्त आवाम तक पहुँचाने के लिए सरपंचों और अवामी नुमाइंदों का अहम रोल है। वो सब सख्त मेहनत करते हैं और हुकूमत की जानिब से वक्तन फ़वक्तन इख्तियार करदा फलाही इक़दामात अवाम तक पहुँचाने का काम करते हैं। సార్ అక్కడ వెళ్ళండి సార్. ఊరి యొక్క స్వరూపమే వచ్చాడు ఆయన. నిజంగా మా ఊరు నేనే నాకు చూపు లేక నేనంతా తిరిగి మా ఊరు ఇది మా ఊరేనా అనుకున్నాను. ఇది స్వరూపమే వచ్చాడు. ఆయన ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి, మన ఉమ్మడి జిల్లాల అభివృద్ధి ప్రదాత విద్యుత్ శాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్
సందీప్ రెడ్డి గారు, మన నకరకల్ శాసనసభ్యులు, మన నకరకల్ అభివృద్ధి ప్రదాత మన చెరుమర్తి లింగన్న గారు ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా 4 సంవత్సరాలలో చాలా అద్భుతంగా గ్రామాన్ని ఒక మోడల్గా తయారు చేయాలనే ఆలోచనతోటి ఎప్పుడు ఏమి ఇచ్చినా కూడా తక్కువనే డిమాండ్ తోటే నాకు ఈ పని కావాలని చెప్తారు తప్పితే నాకు ఇది కావాలని రిక్వెస్ట్ ఉండదు. కారణం ఏంటంటే మొదటి నుంచి ఆ మనిషిలో తనలో ఉన్న నైజం కొట్లాడి పని చేయించుకోవాలనే పట్టుదల సంకల్పం ప్రతి ఒక్కరిలో. आरएसएस की सिटी फिजिकल फेस्टिवल तकरीब निर्मल जिले हल्के भैंसा शाख की निगरानी में आज दोपहर 2 बजे एक बहुत बड़ी रैली निकाली गई, जो भैंसा शहर के आरएसएस के मरकजी मकाम सुभद्रा वाटिका से होते हुए शहर के मुख्तलिफ शाहराहों से गुजरती हुई वापस सुभद्रा निलयम पहुंची। इस रैली के दौरान अक्सरियती तबके की आवाम ने जगह जगह फूल बरसाते हुए उनका इस्तकबाल किया। यहाँ इस बात का तस्करा बेजाना होगा कि इस रैली को भैंसे की अमन अमान की सूरत हाल को देखते हुए भैंसा पुलिस ने गुज़िश्ता माह की 19 फरवरी को मुनक्किद होने वाली इस तकरीब की इजाज़त देने से इनकार कर दिया था। इस वजह से आरएसएस के मुकामी जिम्मेदारान ने रैली की इजाज़त के लिए हाईकोर्ट से रुजू हुए। हाईकोर्ट ने मशरूत चंद शर्तों की बुनियाद पर तजवीज़ दी कि रैली में 500 अफराद की शिरकत हो और मुजरिमाना रिकॉर्ड के हामिल अफराद रैली में शरीक न हों। रैली मसाजिद से 300 मीटर के फासले पर मुनक्किद की जाए और जलसे में इश्तियाल अंगेज़ तकरीरें ना की जाएँ। एसओटी पुलिस ने यदाद्री भुवनगिरी जिले के चौटुपुल मंडल के लम्बाबावी गांव में इस इत्तला पर छापा मारा के मिलावट शुदा दूध तैयार किया जा रहा है। बालम शेख दूध मरकज पर धावा करते हुए 110 लीटर मिलावट शुदा दूध जब्त किया गया। मिलावट शुदा दूध बनाने में इस्तेमाल होने वाली 1 लीटर हाइड्रोजन पेरोक्साइड और डॉल्फर स्मिक्ट दूध पाउडर के 14 किलो पैकेट भी कब्जे में ले लिए गए। एक्साइज डीसीजी जनार्दन रेड्डी और इन्फोर्समेंट एसीएस जानैया के अहकामात के मुताबिक एपीईएस पोरिका करमचंद और के तिरुपति की निगरानी में भद्राचलम एक्साइज चेक पोस्ट पर गाड़ियों की तनखी की गई और एक कार और 2 व्हीलर्स की मदद से मुंतकिल किया जाने वाला गैर कानूनी तौर पर 71 किलो गांजा जब्त किया गया। भद्राचलम एक्साइज सीआई रहीमुन्निसा बेगम ने कहा कि 4 मुलजिमीन को गिरफ्तार किया गया है। गणेश सिकंदर उड़ीसा के कृष्ण प्रसाद भाईगारती के साथ गांजा हीरो होंडा गाड़ियों की नकलो हमल के लिए इस्तेमाल होने वाली कार हैदराबाद में मुकीम एल महेश रेड्डी और अमरनाथ पटेल को हिरासत में ले लिया गया है और मुलजिमीन के कब्जे से 4 सेलफोन्स भी जब्त किए गए। ये गांजा रियासत उड़ीसा मलकानगिरी में फरोख्त होता है। उन्होंने कहा कि मुलजिमीन ने एतराफ़ किया है कि उन्होंने उसे 1.5 लाख रुपये में खरीदा और हैदराबाद में ज़्यादा कीमत पर फरोख्त कर रहे थे। एक्साइज సూపరింటెండెంట్ గారు శ్రీ జానయ్య గారి ఆదేశానుసారము అదేవిధంగా ఏసీ ఎన్ఫోర్స్మెంట్ గణేష్ అసిస్టెంట్ కమిషనర్ గారి ఆదేశానుసారము ఎన్ఫోర్స్మెంట్ డిటిఎఫ్ అండ్ ఎస్హెచ్ఓ భద్రాచలము రహీమున్నిసా బేగం మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ మరియు డిటిఎఫ్ ఎస్హెచ్ఓలు కలిపి గంజాయి రేడ్ కోసం అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి రూట్ మార్చ్ చేయడం జరిగింది మన ఎక్సైజ్ చెక్ పోస్ట్ దగ్గర, బ్రిడ్జ్ దగ్గర. అయితే మార్నింగ్ నుంచి మాకు రూట్ మార్చ్ చేస్తున్న క్రమంలో మధ్యాహ్నము అప్రాక్సిమేట్లీ 12:30 తర్వాత మాకు ఫస్ట్ ఒక వెహికల్ దొరకడం జరిగింది. ఒడిశా రిజిస్ట్రేషన్ వెహికల్ అది. దాని మీద 2 పర్సన్స్ వస్తున్నారు. మాకు అనుమానం వచ్చేసి ఆ వెహికల్ని ఆపి తనిఖీ చేస్తే తన దగ్గర ఒక ప్యాకెట్ దొరికింది, గంజాయి ప్యాకెట్. అది వెయిట్ చేస్తే 5 కిలోల 200 గ్రాములు అప్రాక్సిమేట్లీ ఉంది. అది ఆ బండి ఒరిస్సా రిజిస్ట్రేషన్ ఉంది, OR10F 7312. అది ఒరిస్సా నుంచి ఈ అబ్బాయిలు ఇద్దరు ఒరిస్సా నుంచి హైదరాబాద్కు ఈ గంజాయిని తీసుకొని పోతున్నారు 2 వీలర్ మీద. వాళ్ళను
మేము అధీనంలోకి తీసుకున్నాము. వాళ్ళ దగ్గర 2 సెల్ ఫోన్స్ ఉన్నాయి, అవి కూడా సీజ్ చేయడం జరిగింది. అది అయిపోయి అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా రూట్ వాచ్ కంటిన్యూ నడుస్తుంది. దాని తర్వాత ఒక గంటన్నర తర్వాత మళ్ళీ ఒక వెర్నా కారు, ఏపీ రిజిస్ట్రేషన్ వెర్నా కారు AP 36R3033 నంబర్ వస్తూ ఉంటే అనుమానంతో దాన్ని ఆపడం జరిగింది. అందులో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని విచారిస్తే గంజాయి ఉంది అని చెప్పారు. దాని తర్వాత ఆ వెహికల్ని తనిఖీ చేయడం జరిగింది. సీట్ల కింద తర్వాత టాప్ పైన కూడా వాళ్ళు దానికి స్పెషల్గా ఒక కబోర్డు లాగా చేసేసి దాంట్లో కూడా గంజాయి పెడదామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎవరు పట్టట్లేదు, ఎవరు చూడట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ 2 బస్తా సంచులలో వీళ్ళు దగ్గర ఒక దాంట్లో 34 కిలోలు, ఒక దాంట్లో 32 కిలోలు 2 బస్తాలు వెనకాల ఉన్నాయి. తర్వాత ఆ కబోర్డ్స్ ఏదైతే వాడు తయారు చేశాడో అందులో కూడా క్షుణ్ణంగా పరిశీలించినామో అక్కడేం దొరకలేదు. ప్రస్తుతము ఈ 2 బస్తాలు దొరికినాయి. ఈ 2 బస్తాలు 34 ప్లస్ 32 కిలోలు, మొత్తం టోటల్గా 66 కిలోలు ఇదొకటి దొరికింది. తర్వాత వాళ్ళిద్దరిని ఆధీనంలో తీసుకొని వాళ్ళని విచారిస్తే వీళ్ళు కూడా మల్కాజ్గిరి ఒడిస్సా స్టేట్ నుంచి హైదరాబాద్కు ఈ గంజాయిని తరలిస్తున్నారు. వీళ్ళ దగ్గర కూడా 2 మొబైల్ ఫోన్స్ దొరికాయి. ఇప్పుడు డీసీ గారికి, జనార్దన్ రెడ్డి సార్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. गुड्डूरू म्यूनिसिपल कमिश्नर साईनाथ ने ताजिरों को खबरदार किया है कि अगर शहर के हदूद में मिलावटशुदा गोश्त फरोख्त किया गया तो वो कानूनी कार्रवाई करेंगे। जब्तशुदा गोश्त को तिरुपति जिले के गुड्डूरू कस्बे में म्यूनिसिपल डिपार्टमेंट के दफ्तर में मीडिया के सामने पेश किया गया। गुड्डूरू म्यूनिसिपल कमिश्नर साईनाथ ने कस्बे में कई गोश्त की दुकानों का मुआयना किया और मिलावटशुदा गोश्त को जब्त किया गया और म्यूनिसिपल डिपार्टमेंट के दफ्तर में मीडिया कॉन्फ्रेंस मुनक्किद की। इस मौके पर म्यूनिसिपल कमिश्नर साईनाथ ने कहा कि बहुत से गोश्त के दुकानदार बकरे के गोश्त के नाम पर पोटले का गोश्त फरोख्त करते हुए आवाम को धोखा दे रहे हैं और उसी तरह से होटल के इंतजामिया भी बासी गोश्त का इस्तेमाल कर रहे हैं। लिहाजा शहर में होटलों के मुंतजिमीन सिर्फ मेयारी गोश्त इस्तेमाल करें और गोश्त फरोख्त करने वाले एहतियात बरतें, वो मिलावटशुदा गोश्त फरोख्त ना करें। बसूरत दीगर सख्त तरीन कानूनी कार्रवाई की जाएगी। లేవరు ఆయాలు సార్ ఇవన్నీ ఆయాలు అడిగినప్పుడు ఇస్తాం. యజమానులు మీరు మీ హోటల్ ERP పెంచుకోండి, మంచి ఫుడ్ ప్రజలకు పెట్టండి. ఫుడ్ బాగుంటే ఎక్కడి నుంచి అయినా పరిగెత్తుకుంటూ వస్తారు. సో దయచేసి ఇలా తక్కువ రేటుతో వచ్చే వాటిని, లేదా వాళ్ళు మీకు తక్కువ రేటుకి ఇస్తారు పక్క హోటల్తో పోల్చుకుంటే అని తక్కువకి వస్తుంది ఈడికి పోతే అంటే తక్కువకి వస్తుందని ఆలోచించద్దు. మీరు కావాలంటే ₹1 ఎక్కువ పెట్టి అమ్మండి, కానీ క్వాలిటీ ఫుడ్ అమ్మండి. ఇంకా ఇలా చూస్తే ఇప్పుడు ఒక 10 సంచులు ఈ చికెన్ వింగ్స్, పొట్టపేగులు, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. చూస్తే ఫ్రీజర్లోంచి ఐస్ గడ్డల్లోంచి కంపు కొడుతున్నాయి, ఐస్లో కూడా కంపు కొడుతున్నాయి. కానీ అవి మా హోటల్కి తీసుకుపోతామని వచ్చారు. ఇది ఎంతవరకు ఆలోచించాల్సిన విషయం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రజలు ఈ విధంగా ఆదివారాలు ఫ్యామిలీతో వచ్చి హోటల్లో తినాలన్నా కానీ, ఇది అన్ని హోటల్ అని చెప్పట్లేదు, కానీ హోటల్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు కొంచెం చూడండి. మనకి కొన్ని హోటల్లో ₹100 బిర్యానీ అమ్ముతున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి గిట్టుబాటు అయింది. సో ఇవన్నీ ఆలోచించి కూడా ప్రజలు కూడా మీరు హోటల్కి వెళ్ళి తినాలి. కొన్ని హోటల్స్ మంచిగా జెన్యూన్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి, కొన్ని క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. హోటల్స్ కూడా మీరు ఆలోచించి మంచి ఫుడ్ ప్రజలకు అందిస్తారని కూడా आसिస్తున్నాం. थैंक यू। 95 उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नज़र। रियासती वजीर हरीश राव का जिले संगारेड्डी का दौरा। टीपीसीसी सदर रेवंत रेड्डी की हाथ से हाथ जोड़ो यात्रा 21वें दिन में दाखिल। भैंसा में आरएसएस की रैली। और भद्राचलम एक्साइज चेक पोस्ट पर तनकी मुहिम के दौरान 71 किलो गांजा जब्त। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।
है।